విజయనగర్ కాలనీలో ఆ ఇంట్లోంచి నల్లని దట్టమైన పొగలు వచ్చి ఆ ప్రదేశమంతా వ్యాపించాయి. వెనువెంటనే కెవ్ కెవ్ మంటూ ఆ ఇంట్లోంచి కేకలు వినవచ్చాయి. అక్కడ అగ్నిప్రమాదం ఏమీ జరగడం లేదు. ఆ కేకలు మంటల్లో చిక్కుకొని ప్రాణభీతితో అరుస్తున్న మనుషులకు సంబంధించిన కేకలు కావు. మరి ఏం జరుగుతుందక్కడా? చిట్టబ్బాయ్ మొహం వేలాడేసుకుని ఆరిపోయి ఉన్న స్టవ్ వంక, దట్టమైన నల్లని పొగలు కక్కుతూ స్టవ్ మీద ఉన్న గిన్నెవంక దీనంగా చూడసాగాడు. అతని స్నేహితుడు, రూమ్మేటు అయిన కన్నారావు చిట్టబ్బాయ్ వంక తీక్షణంగా స్టవ్ వంక, దానిమీద ఉన్న గిన్నెవంక జాలిగా మార్చి చూడసాగాడు. ప్రేమని ఎక్స్ప్రెస్ చేసి అమ్మాయి చేత చంపదెబ్బతిన్న అబ్బాయి మొహల్లా నల్లగా మాడిపోయి ఉంది స్టవ్ మీద ఉన్న గిన్నెలోని పప్పు. ఛ్! పప్పు మాడిపోయింది నీరసంగా అన్నాడు చిట్టబ్బాయి. చిట్టబ్బాయ్ మాటలు విన్న కన్నారావుకి చచ్చెంత కోపం వచ్చింది. పప్పు మాడిపోయింది, అది కనిపిస్తూనే ఉంది, కాని ఎలా మాడిపోయింది? విసుగ్గా అరిచాడు కన్నారావు. చిట్టబ్బాయ్ కన్నారావు వంక ఆశ్చర్యంగా చూశాడు. ఎలా మాడిపోవడమేంటి? స్టవ్ మీద ఎక్కువసేపుంది, అందుకే మాడిపోయింది చెప్పాడు ఆ మాత్రం తెలీదా అన్నట్టు చూస్తూ. నేను అడుగుతుంది అది కాదు, స్టవ్ ఎదురుగుండా నువ్వున్నావు కదా, మాడిపోతుంటే ఏం చేస్తున్నావు అని. చిట్టబ్బాయి సిగ్గుపడ్డాడు. ఎదురుగానే ఉన్నాననుకో నసిగాడు ముసిముసిగా నవ్వుతూ. కన్నారావు నెత్తి కొట్టుకున్నాడు. నువ్వు ఊహల్లో విహరించడం కాదు కాని, ఒకరోజు పప్పు మార్చి, ఒకరోజు కూర మార్చి, ఒకరోజు అన్నం మార్చి నా డొక్క మాడుస్తున్నావు. నీ ఒక్కడిదేనా ఏంటి, నా డొక్క కూడా మాడుతుందిగా? చికాకు పడుతూ అన్నాడు చిట్టబ్బాయి. నువ్వు చేసే పొరబాట్లకి నా డొక్కెందుకు మార్చుకోవాలి? అలాగైతే నువ్వే కమ్మకమ్మగా వండుకు దినరాదు అన్నాడు చిట్టబ్బాయి. ఇది మరీ బాగుంది. ఈవేళ వంట డ్యూటీ నీదైతే నేనెందుకు చేస్తాను? నువ్వే వండుకెట్టు, లేదా హోటల్కైనా తీసుకెళ్ళు. చిట్టబ్బాయి ఏదో అనబోయాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో చూడు అన్నాడు చిట్టబ్బాయి. కన్నారావు వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా ఓ ముష్టివాడు నిల్చునియున్నాడు. కన్నారావుని చూడగానే చెవులదాకా నవ్రాడు. దొరలెక్కున్నావ్ బాంచన్, నీ కాల్మొక్తా అన్నాడు. ఏంటిది, కాలింగ్ బెల్ నొక్కి మరీ పిలుస్తున్నావు? వెళ్ళు వెళ్ళు విసుక్కుంటూ అన్నాడు కన్నారావు. బెల్లు నొక్కనీకే కదు దొరా ఉన్నది. బాంచెన్, నీ కాలు మొక్కుతా. ఓ ముద్దేయి దొరా, వెళ్ళమంటుంటే? నీకాదు, ఇది బ్రహ్మచారుల కొంప. ఇక్కడ నీకేమీ దొరకదు. బెమ్మచారులైతే ఏం తిన్రా? ఏదోకటి తిననీకేయండి. దొరా, నీ కాల్మొక్తా బాంచెన్ అన్నాడు బుచ్చిని కన్నారావు మొహం చుట్టూ తిప్పుతూ. ఏంటి, నీ ముష్టిచిప్పతో నాకు దిష్టి తీస్తున్నావా? వెళ్ళవయ్యా అంటూ తలుపు ముయ్యబోయాడు కన్నారావు. కాని ముష్టివాడు చటుక్కున రెండు తలుపుల మధ్య తలుపులు వెయ్యనీయకుండా కాలు అడ్డుపెట్టాడు. అట్లెట్టలేదంటార్, ఏమన్నా వెయ్యాల్సిందే. నీ కాలు మొక్తా అన్నాడు ముష్టిగాడు మొండిగా. ఈ సంభాషణంతా లోపల్నుండి వింటున్న చిట్టబ్బాయి పప్పుగిన్నెతో బయటికి వచ్చాడు. నువ్వుండరా కన్నా, పాపం వాడికి ఈ పప్పు వేద్దాం అన్నాడు చిట్టబ్బాయి. కన్నారావు పక్కకి తప్పుకుని చిట్టబ్బాయికి దారిచ్చాడు. బిచ్చగాడు సంబరపడిపోతూ బొచ్చుని ముందుకు చాపాడు. చిట్టబ్బాయ్ గిన్నెలోని పప్పుని బొచ్చెలోకి వేశాడు. బొచ్చెలోకి తొంగిచూసిన బిచ్చగాడి మొహంలో రంగులు మారాయి. ఒక్కసారిగా వాడు కోపంగా తలెత్తి చూసి, ఏంది సాబిది, పప్పిట్ల నల్లగా ఎందుకుంటది అన్నాడు. అది పప్పేనోయ్, నిజం అన్నాడు చిట్టబ్బాయ్. బిచ్చగాడు బొచ్చుమీద మొహం పెట్టి వాసన చూసి మొహం చిట్లించాడు. మీర్రోజూ ఇస్మంటి తిండి తింటారు దొరా, ఇస్మంటివి తిని ఇంకా బతుకున్నారు. హర్రే, నా బువ్వమీద నీ దైద్రం నల్లపప్పు పోసి దానికూడా ఖరాబ్ చేసినావు కదదొరా. నేను నాలుగిళ్లలో అడుక్కున్నది మొత్తం పెంటకుప్పుపోయాలా? గిప్పుడు నేనేం తినాలదొరా? కోపంగా అడిగాడు బిచ్చగాడు చిట్టబ్బాయిని కొరకొరా చూస్తూ. వాడి మాటలు వింటే చిట్టబ్బాయికి తిక్కరెయ్యింది. ఏదో కాస్త మాడినంత మాత్రాన ఆ పప్పు పనికిరానిదైనట్టు మాట్లాడతావేం? అడుక్కునేవాడివి, నీకింత టెక్కు పనికిరాదోయ్ అన్నాడు కోపంగా. ఆ మాటలు వింటూనే ముస్తివాడు రోసంతో ముక్కు పొంగించాడు. ఏంది దొరోయి, అడుక్కునేవాడంటూ ఏకో తక్కువ మాట్లాడుతున్నావు? మీర్రోజుకొక్క కూర తింటే మేం 4 కూరలు తింటాం, చల్ పైసల్దీ అన్నాడు జబర్దస్తిగా. పైసలా? ఎందుకో ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు. ఎందుకేంది, నీ మాయదారి పప్పు వల్ల నా బువ్వంతా ఖరాబైంది. దీన్నిప్పుడు ఎవ్వడు తింటాడు? దీన్నంతా పెంటకుప్ప మీద పారేయాలా?
నేనింక హోటల్లోనే తినాలా? అదేంటోయ్ నువ్వేగా ఏదో ఒకటి వెయ్యమన్నావ్? చిట్టబ్బాయి కాస్త విసుక్కుంటూ అడిగాడు. ఏదో ఒక్కటంటే తినేదానికి అడిగినగాని ఇస్మంటి నల్లపప్పేస్తరు దొరా. గిప్పుడు నాకు బువ్వెవులు పెడతార్? పైసలీదొరా, నేను హోటల్లో తింటా. చిట్టబ్బాయి, కన్నారావు ఏదో చెప్పబోయారుగాని ముష్టివాడు వాళ్ల మాటలు విన్లేదు. వాళ్ల ఎదురుగానే రోడ్డవతల ఉన్న చెత్తకుండీలో బొచ్చెలోదంతా దిమ్మరించి వెనక్కి వచ్చి డబ్బులిమ్మని కూర్చున్నాడు. వాళ్ళకి ఒక 5 రూపాయలిచ్చి వదుల్చుకున్నారు వాళ్ళు. గదిలోకి వెళ్ళి దీర్ఘంగా నిట్టూర్చాడు చిట్టబ్బాయి. నువ్వే పని చేసినా ఇలానే ఉంటుంది. వాడికి పావలానో ఎంతో పడేస్తే వెళ్ళిపోయి ఉండేవాడుగా. భయంకరమైన పప్పు తీసుకొచ్చి వాడు బొచ్చలో వేశావు. వాడు భయంకరమైన గోల చేసి వెళ్ళాడు అన్నాడు కన్నారావు సీరియస్గా. చిట్టబ్బాయి ఏదో ఆలోచిస్తున్నట్టు అన్నాడు. అయితే మనం వండుకుని తింటున్నది బిచ్చగాళ్లు కూడా తినరన్నమాట. మనమని నన్ను కూడా నీతో కలపకు, నా వంట బాగానే ఉంటుంది. అవునవును, నిన్ను నూరేగా వంట చేశావ్, అది తిని భల్లున వాంతి కూడా చేసుకున్నావ్, గుర్తు చేస్తూ అన్నాడు చిట్టబ్బాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.